గంటి ఉషాబాల గారు రాసిన జనని ఈనాడు బుక్లో వచ్చిందండి. ఇది ఆదివారం బుక్లో మీరందరూ చదివే ఉంటారు. చదవని వాళ్ళు వినండి, చాలా బాగుంది కథ. ఆ రోజు వినయ వాళ్ళ ఇంట్లో బారసాల ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి జనని అదోలా ఉండడం గమనించాను. తన అంతరంగం నాకు అర్థమైంది. ఇదివరకు కూడా ఈ విషయం మీద దానితో మాట్లాడాను. అంతకంటే లోతుగా అడగలేను. కారణం, నేను దానికి తల్లిని కాబట్టి. ఒక డాక్టర్గా మాట్లాడదాం అనుకున్నా. అన్ని విషయాలు అర్థం చేసుకునే శక్తి, ఆకలింపు చేసుకునే జ్ఞానం నాకంటే దానికే ఎక్కువ. ఉద్యోగంలో భాగంగా ఎన్నో దేశాలు తిరిగింది. మంచి పదవిలో ఉంది. అరవింద్ తనకి అనుకూలమైన భర్త. మంచి మనసున్నవాడు. భార్యని బానిసలా కాకుండా ప్రేమగా చూసుకునేవాడు. దానికి లోటు ఏమిటో నాకు అర్థమవుతున్నా నేనేం చేయగలను? సడన్గా కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను. కిచెన్లోకి నడుస్తూ జనని రూమ్లోకి తొంగి చూశాను. సీరియస్గా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంది. కొరియర్ బాయ్ ఇచ్చిన కవరు తన ముందు పెట్టి నా పనిలో పడ్డాను. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రస్తావించాను. ఎందుకు అలా ఉంటున్నావు అని. అరవింద్ నుంచి ఫోన్లు వస్తున్నాయా? తను ఎలా ఉన్నాడు అని అడిగాను. అదోలా అంటే ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా, తింటున్నాను, ఆఫీస్ పని చేసుకుంటున్నాను, ఇంకెలా ఉండాలి? గొంతులో ఏదో తెలియని నిష్ఠూరం. పరిశీలనగా తన వైపు చూశాను. తెల్లని కుర్తీ, ప్రింటింగ్ లెగ్గింగ్, బారెడు జడ, పైకి ముడివి పెట్టి క్లిప్పు పెట్టింది. కళ్ళ నిండుగా కాటుక, ఎర్రని తిలకం. నాలాగే దానికి స్టిక్కర్ బొట్లు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అసలు వయసు కంటే ఓ 10 ఏళ్ళు తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకో కానీ దాని కళ్ళలో మాత్రం నిరాశ. అరవింద్ ఎప్పుడు వస్తాడు? దాని ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగాను. తను ఏం మాట్లాడలేదు. మళ్ళీ గట్టిగా అడిగితే ఏమనుకుంటుందో అని బయటికి నడవబోయాను. అమ్మా అని పిలిచింది. గిరుక్కున వెనక్కి తిరిగాను. అసలు నువ్వు నాకు జనని అని ఎందుకు పేరు పెట్టావు? ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. అదేం పిచ్చి ప్రశ్న? నాకు ఇష్టమైనది అమ్మ అని అర్థం వస్తుంది. జనని, ఆ జగజ్జనని నాకు పుట్టింది అనుకున్నాను, అందుకే పెట్టాను. ఇప్పుడు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది అని అడిగాను. ఆ పేరుని సార్థకం చేసుకోవడానికైనా నేను తల్లిని అవుతానా అన్న డౌట్ వచ్చింది. అందుకే అడిగాను నిర్లిప్తంగా అంది జనని. ఇప్పుడు ఏమైంది జనని? ఎందుకలా మాట్లాడుతున్నావు? కాస్త ఆందోళనగా చూస్తూ అడిగాను. సీరియస్గా ఎటో చూస్తూ, నేను అరవింద్కి డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను బాంబు పేల్చింది జనని. దాని గొంతు మామూలుగానే కాస్త హస్కీగా ఉంటుంది. ఈ మాట అంటున్నప్పుడు మరింత బొంగురుగా అనిపించింది నాకు. 35 ఏళ్ల వయసులో ఉన్న కూతురు పెళ్ళై 10 ఏళ్ళు దాటిన తర్వాత నేను విడాకులు తీసుకుంటాను అంటే ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఏమిటా మాటలు? ఇప్పుడు ఏమైందని డైవోర్స్కి? బంగారం లాంటి వాడు అరవింద్. నీకు తగిన వాడివి నువ్వే ఏరికోరి పెళ్లి చేసుకున్నావు కదా. అవునమ్మా, బంగారం లాంటి వాడనే అనుకున్నాను, కానీ అది కాకి బంగారం అని ఇప్పుడు అనిపిస్తుంది టపీమని చెప్పింది జనని. ఏమైందే? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు నిజంగా ప్రాజెక్టు పని మీద ఇండియాకి వచ్చావా, లేకపోతే ఇంకా పిల్లలు లేరన్న ఆక్రోశంతో ఇలా మాట్లాడుతున్నావా? అయినా ఈ రోజుల్లో పెళ్ళయి 10-15 ఏళ్ల తర్వాత కూడా రకరకాల పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఎందుకు అంతలా డిప్రెస్ అయిపోతున్నావు? డాక్టర్ మనీషాతో మాట్లాడతాను. అరవింద్ని కూడా పిలుద్దాం. అవసరమైన పరీక్షలు చేయించుకోండి, లేదంటే IVFకి వెళ్దాం అన్నాను కాస్త ఆదుర్దాగా, దాని బాధని అర్థం చేసుకున్నట్లుగా. అమ్మా, ఈ పరీక్షలన్నీ నేను సింగపూర్లోనే ఉన్నప్పుడే చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని డాక్టర్ చెప్పింది. ఇది జరిగి కూడా 5 ఏళ్ళు అవుతుంది అంది ఎటో చూస్తూ. తను పిల్లల కోసం ఎంత తల్లడిల్లిపోతుందో అర్థమవుతుంది. స్త్రీకి మాతృత్వంతో వచ్చే ఆ జీవితమే వేరు. అది చాలామంది పురుషులకు అర్థం కాదు. ఈ తరం వారు పిల్లల్ని కనడం, పెంచడం పెద్ద బరువుగా భావిస్తున్నారు. అందుకే కొందరు జంటలు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. నేను ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉండగానే జనని సోఫాలో పక్కకి జరిగి, ఓ 10 నిమిషాలు నా దగ్గర కూర్చుంటావా అమ్మా అని అడిగింది జనని. అంతకంటేనా తల్లి? నీ మనసులోని బాధ ఏంటో నాకు చెప్పమ్మా, నేను చేయగలిగింది చేస్తాను అన్నాను. అమ్మా, నేను నిన్ను మోసం చేశానని అనుకోకపోతే నీతో ఓ మాట చెప్పాలి అంది జనని. అప్పటికే ఆల్చిప్పల్లాంటి దాని కళ్ళలోంచి దూకడానికి సిద్ధంగా 2 జలపాతాలు. ఏమైంది జనని? లాలనగా అడిగాను.
నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏ విషయం? కాస్త గట్టిగా అడిగాను. మా పెళ్ళికి ముందు అరవింద్ నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడు అంది జనని. ఏమిటది? ఆసక్తిగా అడిగాను. నాకు పిల్లలంటే ఇష్టం లేదు, అందుకు నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి నాకు అభ్యంతరం లేదు, లేదంటే నువ్వు మీ పేరెంట్స్కి చూపించిన సంబంధం చేసుకో అన్నాడు. అవునా అన్నాను ఆశ్చర్యపోతూ. అంటే ఇతను కూడా పిల్లల్ని బరువుగా అనుకునే రకమేనా అని అడిగాను. ఏమోనమ్మా, చాలా ప్రయత్నించాను. అతని భయాలు తొలగిద్దామని చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. ఫ్రెండ్స్తో చెప్పించడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. ఎవరు ఏం చెప్పినా తలూపుతాడు, కానీ చివరికి తన నిర్ణయం మీదే నిలబడతాడు. పెళ్లి కాకముందే నీ దగ్గర మాట తీసుకుంటే మరి ఇప్పటిదాకా ఏం చేశావు నువ్వు అడగచ్చు. నాకు అప్పటికి అతనితో ఉన్న 2 ఏళ్ల స్నేహంలోనూ ఏ విషయంలోనూ అతనిని వేలెత్తి చూపలేం. అణకువలోనూ తెలివితేటల్లోనూ అతను ఆడవాళ్ళకిచ్చే మన్నన, మర్యాద వేటిల్లోనూ లోపం కనిపించలేదు. పైగా నేనంటే ప్రాణం. పెళ్ళైతే తన నిర్ణయం భవిష్యత్తులో మార్చుకుంటాడు అనే ఆశతో నేను అతనికి ఇచ్చిన మాటను గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పెళ్ళి సింగపూర్ వెళ్ళడం జరిగిపోయాయి. పిల్లలు వద్దన్నాడు సరే, మీ మధ్య భార్యాభర్తల సంబంధమైనా కొనసాగుతుందా అని అడిగాను అనుమానంగా. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడమ్మా. మా బంధానికి ఎటువంటి అడ్డంకులు లేవు, కానీ అతనికి పిల్లలు ఇష్టం లేదు అంటాడు. చిట్టి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరిగే ఒక పాపాయి కావాలని నాకు అనిపిస్తుంది. ఏ వెళ్ళినా నీ పని బాగుంది, ఏ బాధ్యతలు లేవు అని వ్యంగ్యంగా తోటివారు మాటలు నాకు ఎన్నో పడ్డాను. మొదట్లో పెద్ద తెలిసేది కాదు, కానీ రాను జీవితం యాంత్రికంగా తయారైంది. డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి, సమస్యలు ఏమీ లేవు. కానీ దాని గొంతులో తడబాటు. మమ్మల్ని మేము చూసుకోవడానికి మా ప్రతిబింబాల్లాంటి పిల్లలే లేరమ్మా. వెరీ సారీ. నేను పెళ్ళికి ముందు ఈ మాట నీకు చెప్పలేకపోయాను. నేను ఇష్టపడ్డ అరవింద్ని నువ్వెక్కడ వద్దంటావో అని చెప్పింది జనని. అసలు అతని ప్రాబ్లం ఏంటమ్మా? అడాప్షన్కైనా ఒప్పుకుంటాడా? సాలోచనగా అడిగాను. ఏమోనమ్మా, అదే తెలియడం లేదు. ప్రయత్నం చేశాను, దానికి ఇష్టపడలేదు. ఒకరోజు గట్టిగా అడిగేసరికి వెళ్ళి వేసెక్టమీ చేయించుకొని వచ్చేశాడు. ఆ విషయం కూడా నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అది పెద్ద మోసం. నేను తట్టుకోలేకపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నీ దగ్గరికి వచ్చేశాను ఏడుస్తూ చెప్పింది జనని. నా బుర్ర తిరిగిపోయింది జనని చెప్పింది విని. భార్యకు తెలియకుండా ఎందుకు అలా చేశాడు? పిల్లలంటే ఎందుకంత భయం, ఎందుకంత విముఖత? జననితో కాస్త ఓదార్పుగా మాట్లాడి తనని పడుకోమని చెప్పి నా గదిలోకి వెళ్ళాను. నా బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఒక నిర్ణయానికి వచ్చాక కాస్త నిద్ర పట్టింది. మర్నాడు తనకి రిలీఫ్గా ఉంటుందని ఊళ్ళోనే ఉన్న మా కజిన్ కమల వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కమల కూతురు సుమన తన ఇద్దరు చిన్నపిల్లలతో వీళ్ళింటికి వచ్చింది. ఆ పిల్లల్ని చూడగానే జనని ముఖంలో ఆనందం. వాళ్ళు తన దగ్గరికి రావడానికి తటపటాయించినా జనని వాళ్ళని మాలమి చేసుకుని ఆడుకుంది. జనని, పిల్లల్ని కండం ఇంకా ఎన్నేళ్ళు వాయిదా వేస్తావు? సుమన నీ వయసుదే కదా. అయినా ఈ కాలం వాళ్ళతో ఏమి చెప్పలేము, అంతా డబ్బు మహిమే. అందుకే మా సుమనకి ముందే చెప్పాను, నాకు ఓపిక ఉండగానే కానించుకో, ఆలస్యం చేయకు అని అంది కమల. ఆ మాటలకి నేనేం సమాధానం చెప్పలేకపోయాను. అమ్మా వెళ్దామా, నాకు అర్జెంట్ కాల్ ఉంది, అటెండ్ అవ్వాలి అంది జనని ముభావంగా. ఇంకా పిల్లల గురించి ఆలోచించవే జనని, ఇంకో 5-6 ఏళ్ళు పోతే మెనోపాజ్ వచ్చేస్తుంది జననికి బొట్టు పెడుతూ అంది కమల. తను నవ్వుతూనే ఆ మాటలు అన్నా జనని మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమైంది. ఆ తర్వాత 2 రోజులు భారంగా గడిచాయి. మర్నాడు ఉదయం కాలింగ్ బెల్ మోగితే ఆత్రంగా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా అరవింద్. బాగున్నారా అత్తయ్య అంటూ వంగి నా కాళ్ళకి నమస్కరించాడు. ఎప్పట్లాగే. ఎంత కోపం ఉన్నా ముఖం మీద ప్రదర్శించడం నాకు చేతకాని పని. నేను అంతే. మామూలుగా అతని క్షేమ సమాచారాలు అడిగి కాఫీ కప్పు అందించాను. హాయ్ జాను అన్నాడు అప్పుడే రూమ్లోంచి బయటికి వస్తున్న జననిని చూచి. ఆశ్చర్యంగా చూసింది అరవింద్ని. ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళింది. నువ్వే రప్పించావు కదూ?
పెనం మీద దోశ వేస్తున్న నేను ఉలిక్కిపడి వెనక్కి చూశాను. వెనకాల నాకు ఆనుకున్నట్లుగా నిలబడి ఉంది జనని. అవును కాదు అని నేనేమీ సమాధానం చెప్పలేదు. తన ముఖం వైపు చూశాను. కోపాన్ని ముఖం అంతా పులుముకున్నా తన కళ్ళు మాత్రం అరవింద్ రాక ఆనందాన్నిచ్చిందని చెప్పకనే చెబుతున్నాయి. త్వరగా తయారై టిఫిన్ తిని అర్జెంటుగా ఎవరో ఫ్రెండును కలవాలని బయటికి వెళ్ళిపోయింది జనని. పనంతా అయిపోయాక హాల్లోకి వచ్చాను. అప్పుడే ఫ్రెష్ అప్ అయి అరవింద్ కూడా సోఫాలో కూర్చున్నాడు. ఆ మాట ఈ మాట తర్వాత ఏమిటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని అడిగాడు అరవింద్. అరవింద్ని నేను ఎప్పుడూ అల్లుడుగా అనుకోలేదు. అతిథి మర్యాదలు ఎప్పుడూ చేయలేదు. నా కొడుకుగానే ఫీల్ అయ్యేదాన్ని. చాలా విషయాలు ఎంతో విశ్లేషాత్మకంగా చర్చించుకునేవాళ్ళం. తను మాట్లాడే తీరు, సమాజం పట్ల బాధ్యత, ప్రవర్తన, స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇవన్నీ నాకు నా కూతురి కంటే అల్లుడినే దగ్గర చేశాయి. నిజం చెప్పాలంటే ఫోన్లో కూడా జననితో కంటే అరవింద్తోనే ఎక్కువసేపు మాట్లాడేదాన్ని. జనని ఎప్పుడు అనేది నీ కూతురి కంటే నీకు అల్లుడే ఎక్కువ అని. కానీ మొదటిసారి ఆ విషయం మాట్లాడడానికి మాత్రం కాస్త తటపటాయించాల్సి వస్తుంది. అత్తయ్య ఏదన్నా మాట్లాడాలి అనుకుంటున్నారా? మృదువుగా అడిగాడు అరవింద్. వెంటనే నా సైకాలజీ బుర్ర పనిచేసింది. నేను అంతే మృదువుగా జనని మనోభావాలను అతని ముందు ఉంచాను. అతను ఈ విషయం కోసమే తనని పిలిచి ఉంటారని ఊహించి ఉంటాడు. లేదా తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఎప్పటికైనా చెప్పక తప్పదని సిద్ధపడైనా ఉండాలి. కొన్ని సెకండ్ల మౌనం తర్వాత నేను ఈ విషయం పెళ్ళికి ముందే జనతో చెప్పి తను ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నాను కదా, తను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదా అని అడిగాడు అరవింద్. అతను అడిగే తీరులో ఎటువంటి భావము కనిపించలేదు. ఆశ అరవింద్, ఆశ. ఎప్పటికైనా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతావా అన్న ఆశ. కానీ ఆశ అడియాసను తేలిపోయింది. ఈ బంధం మీద దానికి నమ్మకం పోయింది. అది అంత మంచిది పరిణామం కాదు బాబు. ఇప్పటి తరంలో పెళ్ళి, పిల్లల పట్ల, దాంపత్యం పట్ల వస్తున్న విపరీత ధోరణుల వల్ల మన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ముందు ముందు ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది. నా గొంతు నాకు తెలియకుండానే ఒక సైకాలజిస్ట్గా కాక జనని తల్లిగా మారిపోయింది. కళ్ళు నీటి చెలమలయ్యాయి. ప్రకృతిలో సహజంగానే కాకి, పిచ్చుక వంటివి కూడా గుడ్లు పొదిగి ముద్దుగా పిల్లల్ని పెంచుకుంటాయి. పశుపక్షాదులు సైతం మాతృత్వపు మధురిమలని చవిచూడడం మనం చూస్తూనే ఉంటాం. అటువంటిది ఒక స్త్రీకి ఉన్న మాతృత్వపు హక్కుని నిర్దాక్షిణ్యంగా కాలరాసే హక్కు తాళి కట్టినంత మాత్రాన భర్తకు ఎవరు ఇచ్చారు? నా గొంతులో ప్రతిఫలిస్తున్న కోపాన్ని గమనించి నేను కాస్త తమాయించుకున్నాను. కన్నీళ్లను పవిట చెంగుతో తుడుచుకున్నాను. నా ప్రశ్నలకు అరవింద్ ముఖం మ్లానమైంది. పక్కనే ఉన్న బాటిల్ ఎత్తి నీళ్లు గడగడా తాగాడు. ఇక తప్పదు అన్నట్లు నోరు విప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు స్త్రీలంటే అమితమైన గౌరవం. వాళ్ళు నాకు సున్నితమైన పూల వంటి వారని నా అభిప్రాయం. నన్ను అమితంగా ప్రేమించే నా భార్య నాకిచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది అనుకున్నాను. కానీ స్త్రీకి మాతృత్వాన్ని మించిన ఏది హక్కు, ఏది ఎక్కువ కాదని ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అమ్మ నాన్న లేరని మీకు తెలుసు కదా. మా అమ్మ నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు కడుపులో ఉన్న తమ్ముడితో పాటు చనిపోయింది. నేను ఒక్కడనే ఆడుకోక్కర్లేదని, నాకు బుజ్జి తమ్ముడిని సాయంగా ఇస్తానని ఊరించేది. అమ్మ డెలివరీ కోసం పుట్టింటికి పోలేకపోయింది. అలాగే అమ్మకి సహాయంగాను ఎవరూ రాలేదు. ఈలోపు నాన్నకు రీత్యా ట్రాన్స్ఫర్ అయింది. ఊరు మారిన 4 రోజులకే అమ్మకి నొప్పులు మొదలయ్యాయి. నాన్న దగ్గరలోని హాస్పిటల్లో చేర్పించారు. నా చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో నేను నాన్నతో వెళ్ళాను. నాన్న మందుల కోసం పక్క టౌన్కి వెళ్ళారు. అమ్మ లేబర్ రూమ్లో కూర్చొని ఉంది. నేను బయట బెంచ్ మీద ఉన్నాను. ఆ వయసులో నా చిన్న బుర్రలో ఎన్నో సందేహాలు, భయాలు. అమ్మ గట్టిగా అరుస్తోంది. బయట కూర్చున్న నాకు ఏడుపు వస్తోంది. అది రాత్రి కావడంతో ఆసుపత్రిలో పెద్దగా జనాలు లేరు. అమ్మ కేకలు అంతకంతకు ఎక్కువ అవ్వసాగాయి. నాన్న ఇంకా రాలేదు. ఆ బయట ఒంటరిగా నేను. అమ్మ ఎందుకు అంతలా అరుస్తుంది? ఎవరైనా కొడుతున్నారా అనుకున్నాను. నేను 4 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది కన్నా, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అంటూ నన్ను అమ్మ ఎంత సిద్ధం చేసినా నా పసి మనసు అమ్మ ఏడుపులకి, అరుపులకి తల్లడిల్లిపోయింది. ఇంతలో అమ్మ అంటూ అమ్మ గొంతు వినిపించింది. భూమి దద్దరిల్లిపోయేలా ఓ కేక. అంతే, ఒక్క పరుగున తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాను. అమ్మని
కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకున్నారు. రక్తపు మడుగులో మా అమ్మని చంపేస్తారా అంటూ ఆ గదిలో ఉన్న వస్తువులన్నింటినీ అక్కడ ఉన్న వాళ్ళ మీద విసిరి కొట్టాను. అక్కడే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చున్న డాక్టర్ జుట్టు బీగి గట్టిగా ఏడుస్తూ మా అమ్మని చంపేశావా అంటూ అరవసాగాను. వీడిని ఎవరి లోపలికి రానిచ్చారు అసలు? వీళ్ళ నాన్నకి మందులు దెమ్మని పంపించాను, ఇప్పుడు వరకు రాలేదు. ఆయా, నువ్వు వచ్చాక లోపల గడి వేయలేదా అంటూ డాక్టర్ గట్టిగా అరుస్తోంది. వీణ్ణి ఆ గదిలో ఉంచి తలిపేయండి అంటూ అక్కడ ఆయలకు చెప్పింది. ఓ ఇద్దరు ఆయాలు నన్ను లాక్కెళ్ళి గదిలో పడేశారు. వాళ్ళ చేతులు కొరికేశాను. అయినా వాళ్ళ బలం ముందు నేను ఓడిపోయాను. అమ్మా అమ్మా అని అరుస్తున్నాను. మరో పావు గంటకు కానీ నాన్న రాలేదు. దారిలో స్కూటర్ ఆగిపోయిందంట. వచ్చేసరికి అంతా అయిపోయింది. నా జీవితంలో శూన్యాన్ని మిగిల్చి అమ్మ వెళ్ళిపోయింది. నాకు బహుమతిగా ఇస్తానన్న తమ్ముడిని కూడా తీసుకెళ్ళిపోయింది. నా రోదన వినేవాళ్ళు లేరు. అసలు అమ్మ ఎందుకు పోయిందో అర్థం కావడానికి నాకు కొన్నేళ్లు పట్టింది. అర్థమయ్యాక నా ద్వారా ఏ స్త్రీకి ఇటువంటి కష్టం రాకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి ఆడవాళ్ళెవరిని చూసినా మా అమ్మ పెట్టిన కేకే గుర్తొస్తుంది. అందుకే నేను స్త్రీలకు చాలా దూరంగా ఉండేవాడిని. అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. కానీ జననితో స్నేహం నా నిర్ణయాన్ని మార్చింది. కానీ అమ్మలాగే జనని కూడా అయిపోతుందా అన్న భయం వెంటాడుతూ ఉండేది. ఇదంతా అర్థం లేని భయం. ఈ రోజుల్లో అలా జరగదు అని ఎంతమంది సర్ది చెప్పినా నా మనసు నా మాట వినలేదు. అందుకే జనని దగ్గర పిల్లల మాట ఎత్తవద్దని మాట తీసుకొని పెళ్లి చేసుకున్నాను. ఏ బలహీన క్షణంలోనైనా తను తల్లి అయ్యేందుకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నాను. అది కూడా తను మీకు చెప్పే ఉంటుందనే నమ్మకంతో. ఆ కోపంతోనే తను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అన్నాడు అరవింద్. ఊపిరి తీసుకోవడానికి అన్నట్లు ఆగి నా ముఖంలోకి చూశాడు ఒకసారి. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే నాకు అడాప్షన్ అన్నా భయమే. పెంచుకున్న ఆడపిల్ల అయినా తల్లి కావాల్సిందే. మగపిల్లాడు భార్య అయినా కూడా తల్లి అవ్వాల్సిందే. అతని కళ్ళు ఎర్రబడి చింత నిప్పుల్లా ఉన్నాయి. మానసికంగా చాలా సంఘర్షణకు లోనైనట్లు కనిపిస్తున్నాడు. అతను పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్టు నాకు అర్థమైంది. అంత తేలిగ్గా పోదది. కానీ ఎన్నో క్లిష్టమైన కేసులు డీల్ చేసిన నేను దీన్ని ఒక సవాల్గా తీసుకుంటాను అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. ఎప్పుడు వచ్చిందో జనని మేమిద్దరం గమనించనే లేదు. కిచెన్ నుండి వేడివేడి కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అరవింద్ మాటలు విన్నట్టుంది. ఏడ్చినట్టు దాని ముఖం స్పష్టంగా కనపడుతుంది. అరవింద్ మెదడులో పాతుకుపోయిన భయాలను పోగొట్టడానికి మెల్లగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. ఓ రోజు ఉదయం మా పనమ్మాయి జిమిలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన లేకపోవడంతో తన ఇద్దరు కవల పిల్లల్ని తీసుకొని పనిలోకి వచ్చింది. దానికి ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వీళ్ళ వయసు దాదాపు 8 నెలలు ఉంటుంది. అయ్యో, వీళ్ళిద్దరిని తీసుకొచ్చావు, నిన్ను పని చేయనిస్తారా అన్నాను. చేయనిస్తారులేమ్మా అనింది జిమిలి. జనని ఓ పాపని ఎత్తుకొని హాల్లోకి వెళ్ళింది. వెనకాలే అరవింద్ మరో పాపని ఎత్తుకుంటూ మనం వీళ్ళని ఆడిద్దాం, వాళ్ళమ్మ పని చేసుకుంటుంది అన్నాడు. జనని ఆనందంగా నా వైపు చూసింది. అరవింద్ భయాలు అర్థమైన తర్వాత సమస్య తీర్చగలనన్న ధైర్యం కలిగింది నాకు. నా ప్రయత్నం కొంతవరకు ఫలించినందుకు ఆనందంగా అనిపించింది. జగతికి మూలం జనని అంటూ రేడియోలో వస్తున్న ఈ మాసపు పాట నాకు మధురంగా వినిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా? ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.